మీద తను మాట్లాడిన మాటలకి ఆ అమ్మాయిని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఒక్కసారిగా అక్కడే తిరిగిపోయిందా సంజనాకి? అక్కడంటే బాగా తిరిగింది. అది అంటే అంతవరకు ఉండింది వేరు, అక్కడి నుంచి సంజన వేరు. ఆ రకంగా మీరు కావాలంటే చూసుకోండి. ప్రజలు అక్కడ సగం తిరిగింది, తర్వాత గేట్ ఓపెన్ చేసినప్పుడు ఫుల్ గా తిరిగింది. సో మొత్తం మీద నేనైతే సంజన కూడా చాలా నచ్చారండి. మొత్తం ఆవిడ ఏవి చూశాక తను ఒక ఫైటర్ అనిపించింది నాకు. అంటే తన ఏవి ఆఫ్ కోర్స్ కళ్యాణ్ కూడా ఏవి ఒక ఫైటర్ లాగా అనిపించింది. అంటే ప్రొజెక్షన్ అలాగే ఇచ్చారు. మీరు ఇక్కడ మహిళ లేకపోతే ఆడపిల్ల ఈ పదాలు ఏం వాడద్దు దయచేసి. అంటే ఇక్కడ విక్టరీ వెంకటేష్ గారు సినిమాలో చెప్పినట్టుగా 25 మార్కులు, 50 మార్కులు, 75 మార్కులు, 100 మార్కులు అలా. అంటే బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత 100 మార్కులు స్త్రీ తీసుకుంటుంది, పెళ్ళైన తర్వాత 50 మార్కులు, అలా 75 మార్కులు అలా వేసుకుంటే ఈవిడ పరిపూర్ణ స్త్రీ. ఎవరు? సంజనా గల్రాని గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే నిజం చెప్పాలంటే నాకు తనుజ కన్నా సంజనాకి ఇవ్వడంలో ఒక జస్టిఫికేషన్. ఎగ్జాక్ట్లీ. సో ఈ విషయంలో నేను మహిళా కార్డు అయినా సరే అక్కడ అసలు నిజంగా మహిళా కార్డు అనేది లేదు. తనూజ విషయంలో ఉండుండొచ్చు, చాలా మంది మహిళలు తనూజని మహిళా కార్డు కాబట్టి సపోర్ట్ చేయండి అంటున్నారు, కానీ సంజనాని ఎందుకు సపోర్ట్ చేయొద్దు మహిళలు? ఎందుకంటే సంజన గారు ఏ రోజు కూడా ఆ ఏడుపులు, పెడబొబ్బలు, ఆ సెంటిమెంట్లు, ఈ డ్రామాలు ఏ రోజు చేయలే. ఆవిడ అంటే పెద్ద పెద్ద డ్రామాలే కదా. ఆవిడంతా కూడా డ్రామా కాదండి, ఆట ఆడింది ఆవిడ. మహిళా కార్డు ఎందుకు తనుజకి వాడారు అంటే తనుజే వాడింది లోపల యాజ్ ఏ గర్ల్ విన్నర్ గా నేను వస్తా, యాజ్ ఏ గర్ల్ విన్నర్ గా నేను అవుతా, ఇప్పటి వరకు సింగిల్ గర్ల్ విన్నర్ అవ్వాలా, నేను అవుతా, భరణి గారు మీకు ఇస్తున్న మాట నేను పట్టుకుంటాను, ఖచ్చితంగా నేను వస్తా, సింగిల్ విన్నర్. బిగ్ బాస్ తో కూడా సింగిల్ విన్నర్, ఫస్ట్ లేడీ విన్నర్. ఆమె వాడితే నువ్వే వాడుకుంటున్నాక మేమెందుకు వాడాలని చెప్పి వీళ్ళు కూడా సో క్యాస్టింగ్ పట్టుకున్నారు. అదే ఒక గ్రూపిజం ఫీలింగ్ ఆవిడే క్రియేట్ చేశారు. సో ఆ రకంగా నన్ను ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, సో అంటే ముందు నుంచి ఒక హింట్ ఇచ్చేసారు, లైక్ నేనే విన్నర్ కాబోతున్నా, అయితే నన్నే విన్నర్ గా ప్రొజెక్ట్ చేయండి అనే కైండ్ ఆఫ్ థింగ్. ఎస్, చాలా మంది బిగ్ బాస్ ముద్దు బిడ్డ అని చెప్పి టైటిల్స్ పెట్టి కూడా రాస్తున్నారు. బిగ్ బాస్ దత్తపుత్రిక అని ఇవాళ ఒక పేపర్లో చదివాను నేను బేసికల్లీ. సో ఎందుకంటే ఇప్పుడు మీరు ఓవరాల్ గా మొత్తం బిగ్ బాస్ సీజన్ లో చూస్తే ఫుటేజ్, ఓట్లు పక్కన పెట్టండి, ఫుటేజ్ విషయంలో మోర్ దాన్ 30% ఆఫ్ ఫుటేజ్ ఈవిడ తీసుకుంది. అన్నది కరెక్ట్. వాళ్ళు బిగ్ బాస్ ఇది అన్నపూర్ణ స్టూడియోస్ లో అమ్మాయి చేసింది కాబట్టి ముద్దమందారు, ఆ అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇచ్చారనే మాట కూడా వచ్చింది. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఒకసారి ఇండివిజువల్ గా మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఓవరాల్ గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శేఖర్, 5గురిలో ముందుగా వినిపించే పేరు పడాల పవన్ కళ్యాణ్, అట్ ద సేమ్ టైం తనుజ. ముందు ఇన్ సెన్స్ వీళ్ళిద్దరు పేర్లు వినిపిస్తాయి. వీళ్ళిద్దరే ఉన్నారా, ఇంకా మూడో పేరు కూడా వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ మీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్నారు అండ్ ఈ సిరీస్ ని ఫాలో అవుతున్నారు. ఎవరు అనుకో బిగ్ బాస్ చాలా తెలివైనవాడు. ఏం చేస్తాడంటే లాస్ట్ మినిట్లో ఆయన లీకులు, ఒకరితో ఒక లీకు, ఇంకొకరితో ఇంకో లీకు అలా ఇప్పిస్తుంటారు కన్ఫ్యూజ్ చేయడానికి జనాల్ని. ఓకే, అందుకు చేశాడా లేకపోతే నిజంగా వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తెలియదు, కానీ డెమోన్ పేరు వినబడుతుంది. ఎందుకంటే అదేదో బద్దం భాస్కర్ నువ్వు ఊహించిన వాళ్ళతో జరుగుతుంది ఆయన పెళ్ళి అన్నట్టుగా. ఇప్పటిదాకా మీరు తనుజ కళ్యాణ్ అనుకున్నారు, పిల్లిపోరు పెట్ట తీర్చింది అన్నట్టుగా సడన్ గా డెమోన్ పవన్ రేస్ లో ఉన్నాడు అన్నట్టుగా ఒక టాక్ బయటకు వచ్చింది. బట్ హీ డిజర్వ్స్ అని కూడా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ 5 మందిలో అసలు ఏ కార్డు లేకుండా ఆడేవాళ్ళు ఇద్దరే, ఒకళ్ళు సంజన, ఒకళ్ళు డెమోన్. మిగతా వాళ్ళు ఈయన సోల్జర్ కార్డు ఉంది, ఓకే, కొంతవరకు కులం కార్డు ఉంది, కొంతవరకే అండి, చాలా ఉంది. తర్వాత భరణి గారు చేయతనంతో జనసేన కార్డు పడింది, కళ్యాణ్కి, పిఆర్లు అందరికీ ఉంటారులేండి. ఈ 3 బేసిక్గా పడ్డది. ఇక ఈవిడికి బిగ్ బాస్ ముద్దు బిడ్డ ట్యాగ్ ఉంది, తనుజకి ఆడపిల్ల ట్యాగ్ ఉంది, స్టార్ మా కార్డు ఉంది. సో దీనికి తోడు ఫుటేజు, కన్నీళ్ళు, సెంటిమెంటు, సీరియల్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈవిడికి ట్యాగులు గట్టిగానే ఉన్నాయి. ఇకపోతే ఇమాన్యుయల్. ఓకే, నిజం చెప్పాలంటే ఈ అందరిలోకి నేను కనుక జస్ట్ డిసైడ్ చేయాలంటే ఇమాన్యుయల్ అంటే, ఎందుకంటే టాస్కుల్లో తోపు బాగా ఆడాడు అండ్ కెప్టెన్సీ బాగా చేశాడు. ఎక్కడ కూడా కాంట్రవర్షియల్గా లవ్ ట్రాక్లు నడపడం కానీ, ఎవరిని కించపరచడం కానీ, పీకలు పట్టుకోవడం కానీ ఇటువంటివి ఏమీ చేయలేదు. డెమాన్ ఆ చిన్న ఇవి కూడా ఉన్నాయి మైనస్. కంటిన్యూ చేద్దాం, ఎందుకంటే ఆ 2 ప్రొఫైల్స్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత ఇండివిజువల్ ప్రొఫైల్ మళ్ళీ. సో నేను అనేది ఏంటంటే ఏ కార్డు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే, ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా ఒక టీవీ కార్డు ఉంది, స్టార్ మా బ్యాచనో లేకపోతే ఈటీవీ బ్యాచనో ఒక జబర్దస్త్ బ్యాచనో ఉంది. బట్ ఏ కార్డు లేకుండా ఉన్న ఒకే ఒక కామనర్ డెమాన్ పవన్. ఓకే, అండ్ యువర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ లాస్ట్ బాల్ ఆర్ యువర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ లాస్ట్ షో అన్నట్టుగా ఈ వారం
మనకి అసలు ఇరగదీసి మొరగాడరాయుడు అనిపించింది డెమాన్ పవనే. అప్పటిదాకా తనుజ అన్న వాళ్ళు కూడా తనుజ లాస్ట్ మినిట్లో గేమ్ పాడు చేసుకుంటుందని, కళ్యాణ్ కూడా ఎందుకు సప్పబడిపోయాడు తనుజ బంద్ చేస్తున్నాడని, ఇవన్నీ రావడంతో డెమాన్ పవన్ సడన్గా ఇంకా డెమాన్ పవన్కి హెల్ప్ అయిన విషయం ఏంటంటే అప్పటిదాకా తిట్టుకున్నా కూడా రీతు బయటికి వెళ్ళి రీతు సపోర్టర్స్ అందరూ కూడా తనకు ఓట్ చేయమంటే టక్ మన ఆ ఫాలోవర్స్ కూడా పడి ఏమన్నా ఓటింగ్ షేర్ గట్టిగా పెరిగిందా అనే డౌట్ కూడా ఉంది. ఓకే దుర్గా గారు, కోర్స్ ఆ క్వశ్చన్ కంటిన్యూ అవుతుంది. వినిపించే పేర్లు ఆ రెండే ఫస్ట్ నుంచి, బట్ శేఖర్ భాష అన్నట్టుగా ఒక 2 పేర్లు మళ్ళీ రేస్లోకి వచ్చాయి. సంజనా గల్రా అనే పేరు అక్కడ ఆన్ అండ్ ఆఫ్గా వినిపిస్తున్నప్పటికీ డిమాండ్ పవన్, ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ సడన్గా రేస్లోకి రావచ్చు. తనుజ కళ్యాణ్ వీళ్ళిద్దరూ 1 and 2 ఆ ప్లేస్ కొంచెం ఫైట్ చేస్తున్నారు అనేది జరుగుతూ ఉంటే, బట్ ఎందుకు ఇమాన్యుయల్ అండ్ డిమాండ్ పవన్ సడన్గా ఎంట్రీ ఇవ్వచ్చు అది 1 and 2 అనేది మీరు అనుకుంటున్నారా? అంటే ఇమాన్యుయల్ కొంచెం ఉందండి, ఎడ్జ్ ఉంది. కానీ మీరు అన్నట్టుగా ఈ వారం కనుక చూసుకుంటే రీతు వెళ్ళిపోయాక డెమాన్ పవన్ ఏంటో కొంచెం తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు అబ్బాయి. కాబట్టి నిన్నటి వరకు ఉన్న డెమాన్ పవన్ మళ్ళీ వేరేగా ఉన్నాడు. ఇందాక శేఖర్ చెప్పినట్టుగా ఖచ్చితంగా అతను చాలా బాగా ఆడాడు, అందులో డౌట్ లేదు. కళ్యాణ్ మీకు అంత ఇవ్వలేకపోయాడు పోటీ చెప్పాలంటే. అంటే ఇన్ఫాక్ట్ నేను సుమన్ శెట్టి వచ్చినప్పుడు సుమన్ శెట్టితో మాట్లాడినప్పుడు కూడా తను అదే అభిప్రాయం వ్యక్తం చేయడం జరుగుతుంది. రీతు ఎలిమినేషన్ తర్వాత డిమాండ్ పవన్లోకి చేంజ్ ఓవర్ కనిపించింది అండ్ మింగిల్ అవుతున్నాడు మాట్లాడుతున్నాడు చెప్పి. అదే మింగిల్ అవుతున్నాడు, కలవడానికి ప్రయత్నించాడు, మాట్లాడడానికి ప్రయత్నించాడు. మనం కనుక షో చూస్తే కనుక అయితే ఆ చేంజ్ ఓవర్ అనేది ఉంది అతనికి. అందుకని ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా చాలా బాగా ఆడాడు. మధ్యలో మళ్ళీ కొంచెం తను నా ఆట నేను అని ఎప్పుడైతే కొంచెం సెల్ఫిష్గా మాట్లాడాడో అది కొద్దిగా ప్రజలకు నచ్చలేదు అనుకుంటా. అంటే నేను అనేది ఓటింగ్ శాతం తగ్గటానికి చెప్తున్నా. ఇందాక శేఖర్